ఆచి చికెన్ మసాలా. ఏపీ కాంగ్రెస్ లో రాజ్యసభ రేసు మొదలైందా? జూన్లో ఖాళీ అయ్యే స్థానాల కోసం ఇద్దరు నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారా? ఈసారి ఏపీకి అవకాశం లేకపోయినా కర్ణాటక నుంచి ఏపీకి చెందిన ఓ నేతను పెద్దల సభకు పంపాలని హైకమాండ్ డిసైడ్ కావడంతో పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారిందా? మరి ఆ ఇద్దరు నేతల్లో పెద్దల సభలో ఎవరికి ఛాన్స్ దక్కబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవం కోసం హస్తం పార్టీ కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోపు పార్టీ బలోపేతమే లక్ష్యంగా హస్తం పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ నుంచి ఒక నేతకు రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈసారి పెద్దల సభ రేసులో ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరో మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరును సైతం పార్టీ పెద్దలు సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇద్దరిలో ఒకరికి రాజ్యసభ పదవి దక్కడం ఖాయమని హస్తం పార్టీలో జోరుగా ప్రచారం సాగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చే నెలలో 70 మందికి పైగా రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. ఏపీ నుంచి 4 సభ్యులు రిటైర్ అవుతున్నారు. అలాగే కర్ణాటక నుంచి ఓ 4 సభ్యులు రిటైర్ కానున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎన్నిక కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 135 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ కొనసాగుతుంది. అటు జేడీఎస్ సైతం ఓ 19 సీట్లలో విజయం సాధించింది. కర్ణాటక నుంచి మల్లికార్జున్ ఖర్గేతో పాటు దేవేగౌడ మరో 2 పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి 3 రాజ్యసభ స్థానాలు, బీజేపీకి 1 దక్కే అవకాశం ఉంది. అయితే కర్ణాటక నుంచి ఏపీకి చెందిన నేతను రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఉన్నారు. ఆమెను ఈసారి రాజ్యసభకు పంపిస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. 2024 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. అయితే అప్పట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. కానీ ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే రాజ్యసభకు ఛాన్స్ ఇస్తామని అప్పట్లోనే ఆమెకు హామీ ఇచ్చినట్లు టాక్. ఆ హామీ మేరకు ఇప్పుడు ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారని సమాచారం. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలతో షర్మిలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆమె అక్కడ డిప్యూటీ సీఎం శివకుమార్ ఆశీస్సులతోనే ఏపీ పగ్గాలు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఖచ్చితంగా ఆయన సహకారంతో కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిల వెళ్తారని జోరుగా ప్రచారం నడుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి ఏఐసీసీ మెంబర్ ఎన్ రఘువీరారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. సుదీర్ఘకాలం అదే పార్టీలో కొనసాగారు. ఏ పార్టీ వైపు కూడా తొంగి చూడలేదు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. 2014 వరకు ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉండేవారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది. ఆ సమయంలో పార్టీ పగ్గాలు తీసుకున్నారు రఘువీరారెడ్డి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గట్టిగానే కృషి చేశారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందుకే ఇప్పుడు కర్ణాటక ద్వారా రాజ్యసభకు ఆయన పంపిస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే షర్మిల, రఘువీరారెడ్డిలో ఒకరికి రాజ్యసభ పదవి ఖాయమని తెలుస్తోంది. మొత్తం మీద కర్ణాటక నుంచి పెద్దల సభకు ఎవరు వెళ్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.